హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాయితోస్ వ్లాగ్. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును దర్శించుకునేందుకు 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్తారు. అనంతరం వారితో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని, ఇవాళ ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయని వారైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోవింద గోవింద ఆపద మొక్కల వాడ అనాథ రక్షక గోవింద గోవింద. రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికైతే అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.